నమస్తే. వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ పురుషోత్తం రెడ్డి గారు. సార్ నమస్తే అండి. నమస్తే స్వర్ణ గారు. సార్ వైసీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు, సంబరాలు మనం చూస్తూనే ఉన్నాం. 15 ఏళ్ల ప్రస్థానం గురించి ఏం చెప్తారు మీరు? స్వర్ణ గారు, బేసిక్ గా రాజకీయాలలో కీలకమైనది రాజకీయ పార్టీలు. ప్రజాస్వామ్యానికి రాజకీయ పార్టీలే కీలకం. ఒకటి అలాంటి రాజకీయ పార్టీలు బలంగా ఉండాలి. ఎన్ని రాజకీయ పార్టీలు బలంగా ఉంటే ప్రజలకు అంత ఛాయిస్ ఉంటుంది. అంటే రాజకీయ పార్టీలకి ఉన్నాయనుకోండి ఎక్కువ, పార్టీలకి ఛాయిస్ కూడా ఉంటుంది. కాబట్టి బలమైన రాజకీయ పార్టీ ఉండడం ప్రజాస్వామ్యానికి చాలా అవసరం. ఆ కాన్సెప్ట్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగు రాష్ట్రాల్లో ఒక బలమైన పార్టీ. ఇప్పుడు విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో ప్రధాన శక్తి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్తో సహా లేదా తెలంగాణ, ప్రపంచంలోని తెలుగు వాళ్ళు ఒక ప్రభావిత నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారన్న విషయంలో సందేహం లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇమేజ్ ఎట్టొచ్చింది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంత ఆ స్థాయికి ఎందుకు రాగలిగిందన్నప్పుడు ఆ పార్టీ ప్రారంభం నుంచి ఇప్పటి వరకు సాధించిన ప్రగతి చాలా గొప్పది. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పెట్టడమే ఒక సాహసం. ఎందుకంటున్నానంటే మాట, జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టాలని ఆలోచన వచ్చినప్పుడు, కాంగ్రెస్ పరిణామాలు వాటన్నిటిని తర్వాత పెట్టాల్సిన సమయం వచ్చినప్పుడు, మీకు గుర్తుంటే ఎన్ని పార్టీలు ఉన్నాయి రాష్ట్రంలో? బలమైన పార్టీగా అధికారంలో కాంగ్రెస్ ఉంది, ఢిల్లీలో, స్టేట్ లో. ఇంకొక ప్రధాన ప్రతిపక్షంగా తెలుగుదేశం ఉంది. అప్పుడే పాపులర్ హీరోగా చిరంజీవి గారు ప్రజారాజ్యం, ఇంకోవైపు తెలంగాణ సెంటిమెంట్ పేరుతో కేసీఆర్ గారు. అంటే ఇంత బలమైన 4 పార్టీలు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో 2 పార్టీలు ఉన్నాయి, తెలుగుదేశం అండ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ రెండింటిని కొట్టేసి వచ్చే ఓపిక లేక పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశంతో కలిశారు విత్ ఇన్ షార్ట్ పీరియడ్ లో. కానీ ఆ రోజు జగన్ గారికి 4 పార్టీలు ఉన్నాయి అప్పటికే. అలా 4 పార్టీలు ఉన్నప్పుడు ఈ 4 కొట్టేసి వస్తామా అనే భయం కూడా లేకుండా ఆయన పార్టీ పెట్టాడు. అదొక పెద్ద సాహసం. రెండో పాయింట్ ఏంటంటే, అన్నిటికన్నా మించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడే ఆయన పార్టీ పెట్టక ముందుగానే అరెస్ట్ అయ్యాడు. 16 నెలలు జైల్లో. ఆ 16 నెలలు జైలు ఉన్నప్పుడే ఎలక్షన్స్, 18 ఉప ఎన్నికలు, దాంట్లో 17 గెలిచాడు జైల్లో ఉంటూ. ఆ సందర్భంగా హరీష్ రావు గారు చేసిన వ్యాఖ్య, పరకాలలో ఒకే ఒక చోట టిఆర్ఎస్ గెలిచింది ఆ రోజు. ఆయన అన్న మాట ఏంటంటే, అందరూ మీలాంటి జర్నలిస్టులు ఇంత చాలా స్వల్ప మెజార్టీతో మీరు గెలిచారు కదంటే, అసలు రాష్ట్రంలో ఫ్యాన్ గాలికి తట్టుకొని గెలవడమే ఎక్కువ అన్నాడు. అంటే ఫ్యాన్ గాలి అంటే ఆ రేంజ్ లో జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగాడు జైల్లో ఉండి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి కూడా ఒక మొండితనం, ఒక పట్టుదల, సాధించాలనేటువంటి ఒక క్యారెక్టర్. అంటే సమయం ఎంతైనా పర్వాలేదు. ఉదాహరణకు ప్రాంతీయ పార్టీ ఏదైనా ఒక రాజకీయ పార్టీ పెడితే ఆ షార్ట్ పీరియడ్ లో ఆ పార్టీ గెలిస్తేనే మనుగడ ఉంటుంది, లేకపోతే ఆ పార్టీ పని అయిపోతుంది, ఏ పార్టీ అని తీసుకొని. కానీ జగన్ గారు 10 ఏళ్ళ తర్వాత అధికారంలోకి వచ్చినాడు. మధ్యలో ఒకసారి ఓడిపోయాడు 2014లో. అయినా కూడా ఎక్కడ కూడా కొడితే ముఖ్యమంత్రి పీఠమే కొట్టాలి, ఎప్పుడు కొడతాం, ఎప్పుడు కొడితే అప్పుడు. ఈ పద్ధతిని జగన్ గారు ఎంచుకోవడం ఒక సాహసం. దాని వెనకాల అంతమంది పార్టీ క్యాడర్లు తిరగడం ఒక సాహసం. రాజశేఖర రెడ్డి గారి లెగసీ, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక పట్టుదలతో చేసిన వల్ల ఒక మొండితనం. ఆ మొండితనం ద్వారా వచ్చినటువంటి ఆ ఇమేజ్. రెండోది, ప్రతి సందర్భంలో విశ్వసనీయత, మాట తప్పకూడదు అని దాన్నే పట్టుకోవడం. రాజశేఖర రెడ్డి గారు ఆశయాల కోసం పార్టీ పెడతాను. ఆ రోజు ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ ఉన్న ఆ రోజు అందరిలో ఒక చర్చ జరిగింది. ఈయన కానీ గొడవ పెట్టుకుంటే కేంద్ర మంత్రి అయి ఉంటాడేమో, భవిష్యత్తులో ముఖ్యమంత్రి అయి ఉంటాడేమో అని తెలిసినా కూడా ఆయన ఆవిడను వదులుకొని చేయడం, ఇవన్నీ ఖచ్చితంగా ఆయన్ని ఒక మంచి లీడర్ గా ఎదగడానికి దారి తీసింది. ఆ రకంగా పార్టీ పుట్టుక అనేది ఒక కారణమైంది. ఆ తర్వాత విడిపోయింది రాష్ట్రం. రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడు ఉన్నాడు, ముఖ్యమంత్రి ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారిలో ఒక కోణం బాగా ఎక్స్పోజ్ అయింది. అదేంటంటే మొండోడు, గట్టి నిలబడతాడు, మాట తప్పడు, ఇవి ఉన్నాయి. కానీ విజనరీ కాదు, అంటే పరిపాలన తెలియదు, లేదా విజనరీ కాదు అనేది చర్చ నడుస్తుంది. కానీ ఆయన విజనరీతో పాటు ఎంత హ్యుమానిటీ గ్రౌండ్ ఉంటుంది, మానవీయ కోణం ఉంటుందంటే, ఒక ఉదాహరణ చెప్పాలి. ఒకనొక సందర్భంలో ముఖ్యమంత్రిగా ఆయన రాజమండ్రి ఆ ప్రాంతంలో తిరుగుతున్నప్పుడు ఒక అధికారులతో చర్చించేటప్పుడు ఒక చర్చ నడిచింది. పారిశుద్ధ్య కార్మికులకు రెట్టింపు జీతం ఇస్తానన్నాడు. అంటే 8,000 7,000 వస్తా అంటే 18,000 చేసేస్తానన్నాడు. అధికారులందరూ వచ్చి ఒకేసారి అంత డబ్బులు పెంచేస్తే లక్షలాది మంది రాష్ట్రంలో ఉన్నారు, ఎట్లా ఇస్తాము, డబ్బులు లేవన్నప్పుడు ఆయన అన్న మాట చాలా విలువైన మాట. బానే ఉంది, మనలో ఎవరికైనా 1,00,000 రూపాయల జీతం ఇచ్చినా ఆ పారిశుద్ధ్య కార్మికులు చేసే పని చేస్తామా అని అన్నాడు. అక్కడ ఉన్న వాళ్ళు, నాతో సహా ఆఫీసర్లు, మీరు ఎవరైనా సరే 1,00,000 రూపాయలు ఇచ్చినా వాళ్ళకి 10,000 లోపిస్తున్నాం. అట్ట ఆలోచించండి. అంటే అదే మనిషి ఇప్పుడు అభివృద్ధి అన్నా, ఆర్థిక పరిస్థితి అన్నా
ప్రామాణికం ఏంటి? మనిషే కదా. నేను ఎందుకు చెప్పాను, అరిస్టాటిల్ రాజకీయాల గురించి మాట్లాడుతూ రాజకీయం అంటే అర్థం ఏంటంటే ఉయ్యాల నుంచి కాటి వరకు మనిషి గురించి ఆలోచించేది రాజకీయం అంటాడు. అంటే మనిషి పుట్టుక చనిపోవడం వరకు ఇదే పని రాజకీయం. అంటే రాజకీయం పని అట్లా జగన్ గారు కనెక్ట్ అయ్యారు. అందువల్ల ఆయనకు ఆ హ్యుమానిటీ గ్రౌండ్ అనేది, ఒక మానవీయ కోణం అనేది ప్రజల్ని బాగా కనెక్ట్ చేసింది. ఆ రకంగా తన పరిపాలన దాన్ని చూపించాడు. అనేక సందర్భాలు ఇచ్చాడు. మళ్ళీ ఓడిపోయాడు, మళ్ళీ గెలిచాడు, మళ్ళీ ఇప్పుడు ఓడిపోయినాడు. ఆ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ మొత్తం వ్యవహారంలో ఒక సమర్థవంతమైన నాయకుడిగా, విశ్వాసించిన నాయకుడిగా, కాన్ఫిడెన్స్ క్రియేట్ చేసిన నాయకుడిగా, ఇప్పుడు భారీ ఓటమి చెందింది, వితిన్ 20 months లోనే మళ్ళీ గెలిచిపోతాడని నమ్మకం కలిగించారు. ఖచ్చితంగా ఇది జగన్మోహన్ రెడ్డిలో ఒక పట్టుదల కనిపిస్తుంది. మళ్ళీ గెలిపిస్తున్నాము. ఆ రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మనం చూడొచ్చు. సార్, ఇప్పుడు మనం చూసినట్లయితే గత ఎన్నికల్లో ఇంతకుముందు ఫ్యాన్ గాలికి లేకపోతే ఆ ఒడిదుడుకులకి ఎదుర్కొని గెలవడం చాలా కష్టం అని చెబుతున్న వాళ్ళే వైసీపీ ఘోరంగా ఓడిపోయింది. 11 సీట్లకే పరిమితం అయిపోయింది. ఎందువల్ల అంటారు? అంటే స్వర్ణ గారు, బేసిక్గా వైసీపీకి ఉన్న పాజిటివ్ ఫ్యాక్టర్స్ తో పాటు కొన్ని నెగిటివ్ ఫ్యాక్టర్స్, కొన్ని పరిస్థితుల ప్రభావం రెండు ఉంటాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఓడిపోవడానికి తగిన కారణాలు విశ్లేషణ జరుగుతున్నట్టు నాకు అనిపిస్తుంది ఇప్పుడు. కానీ ఇదే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపినప్పుడు కానీ ఈ ప్రయోగం చేసుంటే, 2018 ఆ ప్రాంతంలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి, గ్రాడ్యుయేట్ అండ్ టీచర్స్. ఆ టైంలో రాష్ట్రం అంతా తెలుగుదేశం గెలిచింది, వైసీపీ ఓడిపోయింది. అప్పుడే కానీ ఇట్లాంటి విశ్లేషణలు కానీ వాళ్ళు చేసుకొని ఉంటే 2024లో ఓడుండొచ్చు, గెలిచుండొచ్చు, కానీ ఇంత భారీ ఓటమి అయితే జరుగుండేది కాదు. అది క్లియర్గా కనిపిస్తుంది. ఒకటి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమిలో అతి ముఖ్యమైనది ప్రత్యర్థిని పరిచయం చేసే క్రమంలో, ప్రత్యర్థిని విమర్శించే క్రమంలో, లేదా ప్రత్యర్థి యొక్క రాజకీయ వ్యూహాలకి ప్రతివ్యూహం వేసేది వైసీపీలో కనపడదు. ఒక మోటు భాషలో చెప్పాలంటే గుడ్డెత్తి చేతిలో పడినట్టు అంటారు కదా, చేతిలో పడినట్టు పోతా ఉంటుంది, అంతే జరుగుతూ ఉంటుంది. అట్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక బలం, మాస్, కొడతా ఉండడమే, ఇంకా గెలిచేంత వరకు కొట్టడమే, లేదా ఓడిపోయేంత వరకు కొట్టడమే, ఇట్లాంటి స్టైల్ ఉంది. ఇది రాజకీయాలు ఎప్పుడు కూడా కరెక్ట్ కాదు. దానివల్ల ఏమవుతుంది, ప్రత్యర్థి వ్యూహాలకు బలైపోతారు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అది ఉంది. అంటే నేను ఎవరితో అయితే యుద్ధం చేస్తున్నానో రాజకీయంగా, దానికి తగినట్టు ప్రతికూల పరిస్థితి, దానికి కూడా ఎత్తుగడలు వైసీపీలో కనపడవు. ఇట్లాంటి పరిణామాలు కూడా 2024లో భారీ ఓటమికి దారితీస్తుంది. ఒకటి, ఎమ్మెల్యేల పట్ల నెగిటివిటీ, పరిపాలనలో కొన్ని జరిగినప్పుడు బ్యాక్ కావాలి. ఇప్పుడు ఉదాహరణకు మనకు అప్పులు ఉన్నాయి, లేదా ఇంకోటి ఉన్నాయి. వీటిలో ప్రచారం అవితులు ఉన్నప్పుడు నువ్వు చెప్పేది చెప్పు, నేను చెప్పేది చేసుకుంటానంట. అంటే నేనేం అప్పులు ఎక్కువ చేయలేదు కాబట్టి, తెలుగుదేశం పార్టీ చెప్తున్నట్టుగా అప్పులు చేయలే జగన్ గారు, చేయలేదు కదా. ఆయన చెప్తూ చెప్పుకోమన్నాడు, ఆయన చెప్తూ ఎక్కింది జనానికి. సమస్య ఏంటంటే, ఈ తక్కువ అప్పులు చేసిన ఆయన జగన్ గారు చంద్రబాబు గారితో పోల్చుకుంటే, ఎక్కువ అప్పు చేయని ఆయన తక్కువ అప్పు చేయని నిందిస్తున్నాడు. ఇప్పటిక్కడ ఎక్కువ మంది నమ్ముతున్నారు జగన్ అప్పులు వాళ్ళు చేసి. కానీ జనాలకి ఎక్కించడంలో వైఫల్యం చెందారు కదా, దానివల్లే కదా ఈరోజు ప్రతిపక్షంలో ఉండాల్సిన పరిస్థితికి వచ్చేసారు. ఆ స్ట్రాటజీ ఎందుకు ఫాలో కాలేకపోయారు జగన్మోహన్ రెడ్డి గారు? ఆ మొండితనం కాదా? అంటే ఒకటి, మొండితనం తప్పు కాదు, సాధించాలనే పట్టుదలకు అది హేతు అవుతుంది. ఇక్కడ పాయింట్ ఏంటంటే, జరుగుతున్న పరిణామాల్ని అబ్జర్వ్ చేయడం. ఒక సమస్య వచ్చినప్పుడు బ్యాక్ కావడం. అసలు రాజకీయ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నేను నిర్ణయం తీసుకున్నాను, ఇంక నేను వెనక్కిపోను అనే ధోరణి వైసీపీలో కనిపిస్తుంది. ఇప్పుడు ఉదాహరణకు రాజధాని ఉంది. రాజధాని విషయంలో తప్పు ఉప్పు పక్కన పెట్టండి, ఒకవైపు వెళ్ళిపోతా ఉంది అమరావతి 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 అని. అది రాజధాని మార్చేస్తారు, ఇది చేయకూడని పని. నిజానికి ఆ కాన్సెప్ట్ ఏంటో ఎవరికి అర్థం కాదు. కానీ ఆ 3 రాజధానులు అనేది మిస్ఫైర్ అయింది కదా, మిస్ఫైర్ అవుతా ఉంది కదా. అవుతున్నప్పుడు ఏం చెప్పాలి, ఎక్కడ తేడా కొట్టింది? 3 రాజధానులు అంటే ప్రత్యేకంగా ఎవరు ఇచ్చే పని కదా, మేము 3 రాజధానులు చేసేదే అనే పద్ధతిలో పోయినారు. దానివల్ల ఏమవుతుంది, స్టేట్లో ఒక మిడిల్ క్లాస్లో ఒక నెగిటివ్ ఇంపాక్ట్ పడిపోయింది. నిజానికి జగన్మోహన్ రెడ్డి గారి 3 రాజధానుల క్యాపిటల్ ఫార్ములాలో 3 రాజధానులు ఉండవు, కానీ మంచి డెవలప్మెంట్ యాక్టివిటీ జరుగుతుంది. కనీసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కింద ఇట్లాంటి తేడా వస్తుందని గమనించుంటే ఒక పని చేసి ఉంటుంది. మీకు గుర్తుంటే చంద్రబాబు నాయుడు గారు పోలవరానికి యాత్ర పెట్టాడు, ఎవరిని, ప్రజల్ని. ఆ పట్టిసేపు అంటే మేము ఏదో చేస్తున్నాం చూపించడం కోసం. వీళ్ళు అమరావతి యాత్ర పెట్టుండొచ్చు. ఇప్పుడు అమరావతి రాజధాని కానీ రాష్ట్ర ప్రజలందరికీ ఉచితంగా చూపించేసి ఉంటే చాలా మంది ఇది అయ్యేదేనా అనుకుంటారు.
మీరు ఎప్పుడైనా జర్నలిస్టులు ఆడ ఒక టీం పోండి, ఇది మహానగరం హైదరాబాద్ ఏదో అంటే ఇక్కడ చూస్తే ఏమీ లేదు అనిపించే ఫీలింగ్ కలుగుతుంది కొంత. మీరు ఆ ప్రయత్నం చేస్తుండొచ్చు కదా. అంటే ఆ ప్రాజెక్టు బలహీనత, ఆ ప్రాజెక్టు మంచి చెడ్డలు, మీరు తీసుకున్న కాన్సెప్ట్. అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే తెలియక కాదు, మేము 3 రాజధానులు అనుకున్నాం చేసేస్తాం, మేము పలానా అనుకున్నాం చేసేస్తాం. ప్రత్యర్థితో నాకేం పని, ప్రత్యర్థినే పని రాజకీయాల్లో. ప్రత్యర్థితో నాకు సంబంధం లేదు, నాది పని నేను పోతా ఉంటా అనే ధోరణి అనేది 24లో ఒక కూటమి దారితీసింది. అంటే కొన్ని సెక్షన్ ఆఫ్ పీపుల్ వ్యతిరేకంగా పోయినారు. ఉదాహరణకు మీకు గుర్తుంటే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోయారు. జనరల్గా ఏం చేస్తారు, ఇప్పుడు తెలుగుదేశం చూడండి, మొన్న జరిగిన ఎన్నికల్లో ఏం జరిగింది, ఒక్క చోట టీచర్ అభ్యర్థి ఓడిపోయారు తెలుగుదేశం వాళ్ళు, అన్ని చోట్ల గెలిచారు. మొన్న గ్రాడ్యుయేట్ వాటిలో ఒక్క చోట ఓడిపోయినారు. ఓడిపోతే అచ్చెన్నాయుడు గారు ఏమన్నారు తెలుసా, ఆయన మా అభ్యర్థినే అయినాడు. అంటే కరెక్ట్ రాంగ్ తప్పని పెట్టండి, ఆయన మా అభ్యర్థి అనేసినాడు. అంటే ఆయన ఆఫ్టర్ ఆల్ ఆయన గెలిచేదా అని చెప్పలా, ఆయన మా అభ్యర్థి అనేసినాడు. నిజం కాదు, అది వేరే సంగతి. అంటే యాటిట్యూడ్ ఎలా ఉంటుంది ఆయనకి. వీళ్ళు ఏం చేసినారు, అన్నిట్లో ఓడిపోతే ఆ ఓట్లు మావు కావన్నారు, ఆ ఓటర్లు మా వాళ్ళు కాదు అనేసినారు. అంటే మీరు ఆ ఎమ్మెల్సీ ఎన్నికలు ఓట్లు వేసే వాళ్ళు ఇంకా మా వాళ్ళు కాదని ఫిక్స్ చేసుకున్నారు. ఇంకా ఎట్లా తెలుస్తుంది పార్టీ? ఓడిపోతే దాంట్లో విశ్లేషణ చేయడం, ఎక్కడ నష్టం జరిగింది, ఎక్కడ లాభం జరిగింది, ఏంటి తప్ప అని విశ్లేషించుకుంటాం, మళ్ళీ ముందుకెళ్తాం. అసలు ఓటర్లు మావు కాదు, దాంట్లో గెలిచిన వాళ్ళందరూ గెలిచినట్టు కాదు అంటే ఇంకేం రివ్యూ చేసుకున్నట్టు. అంటే జరుగుతున్న పరిణామాన్ని ఎక్కడ రివ్యూ చేసుకునే పద్ధతి లేకపోవడం అనేది ఖచ్చితంగా ఆ పార్టీకి ఒక సమస్యగా మారింది. ఆ యాటిట్యూడ్ అవన్నీ సమాజం అనుకుంటుందంటే ఓడించినా కూడా నాకు సంబంధం లేదన్నారంటే వాళ్ళ కోపం వచ్చేస్తుంది కదా. ఇప్పుడు జనరల్ గా మీరు స్వర్ణ గారు బేసిక్ గా ఒక వ్యతిరేకత ఎక్కడ వచ్చినప్పుడు దాన్ని అడ్రస్ చేయాలి. చేయకపోతే అంటే నేను వ్యతిరేకించినా నువ్వు లెక్క చేయవా అంటారు. సమస్య పరిష్కారం అని పక్కన పెట్టేసాను. అంటే నేను ఒక నిరసన తెలియదు. ఇప్పుడు ఉద్యోగస్తులు ఆందోళన చేసినారు. ఉద్యోగస్తులు ఆందోళన చేసినప్పుడు వైసీపీ డీల్ చేసిన పద్ధతి ఏంటి, చెలో విజయవాడకి పిలిపిస్తే మీకు జీతాలు ఇంకా పెరిగిపోయినాయని మాట్లాడితే వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేయాలి. ఇక్కడ చంద్రబాబు గారు ఇంతవరకు ఒక డిఏఈలా ఏమీ ఇలా మాట్లాడుతూనే ఉన్నాడు, 20 నెలలు అయినా కూడా ఒక సాటిస్ఫాక్షన్ కదా. అంటే నా పాయింట్ ఏంటంటే ఇదే పరిష్కారం కాదు. వరుసగా జరుగుతున్న పరిణామాల్ని అడ్రస్ చేయడంలో రివ్యూ చేసుకోవడం జరిగిన వైఫల్యం కూడా ఒక కారణం. రెండో ప్రధానమైన కారణం ఆ పార్టీ కేడర్ తీవ్ర అసంతృప్తితో ఉంది. ఎంత అసంతృప్తి అంటే పులివెందుల మినహాయించి అన్ని 174 నియోజకవర్గం మా ఎమ్మెల్యే ఓడిపోవాలి, జగన్ గెలవాలి, అన్ని చోట్ల ఇదే పరిస్థితి. వాళ్ళ కేడర్ అంటే మా ఎమ్మెల్యే ఓడిపోవాలి, ఆయన గెలవాలి. ఎట గెలుస్తాడు 174 మీరు ఓడిపోతే ఆయన గెలుస్తాడు. అంటే అంత ఎమ్మెల్యేల పట్ల వ్యతిరేకత ఎందుకు వచ్చిందో ఏ రోజైనా రెక్టిఫికేషన్ చేసుకునే ప్రయత్నం చేయాలి కదా. అంటే ఎందుకు కారణం ఉంటుంది కదా, కేడర్ ఎందుకు అంత పోవాలి. మీరు చూడండి, ఫైనల్ గా మనం మాట అనుకోవచ్చు, పరకాల ప్రభాకర్ గారు ఎన్నికల ఫలితాల పైన, ఈ మాల్ ప్రాక్టీసెస్ పైన, లేకపోతే ఎన్నికల కమిషన్ చేసిన నిర్వాహంలో 3200 బూతుల్లో 52 లక్షల ఓట్లు అదనంగా పోలైనాయి రాత్రిపూట అని ఒక పిక్చర్ ఇచ్చాడు. ఈ మధ్య కాలంలో పెద్ద చర్చ జరిగింది పరకాల ప్రభాకర్. వైసీపీ ఎందుకు లేకపోయింది, అసలు ఒక వ్యక్తి ఇవ్వగలిగినాడు. మీరు గ్రాస్ రూట్ లెవెల్లో ప్రతి ఏజెంట్ ఉంటాడు కదా. తమాషా ఏంటంటే నాకు ఆశ్చర్యకరం ఏంటంటే 2000 పోలింగ్ బూత్ లో మాల్ ప్రాక్టీస్ అంటున్నారు కదా, ఆ 3200 పోలింగ్ బూత్ లో ఏజెంట్లు ఏమైనారని నా పాయింట్. వాళ్ళు నిజంగా చూస్తా ఉన్నారా, అసలు వాళ్ళు లేకుండానే ఎన్నికలు జరిగినాయా, వాళ్ళు ఉన్నారా లేరా అనేది మనకు అర్థం కాదు. అంటే ఒక బలహీనత పార్టీ లీడర్షిప్ లో ఉన్న అవన్నీ మల్టిపుల్ కారణాలు ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు మన జరిగిన ఎన్నికల్లో ఓడిపోవడానికి ఒక కారణం. అండ్ మరీ ముఖ్యంగా ఇది కూడా మనం మాట్లాడాలి సార్. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పులు, లేకపోతే ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఉన్న అప్పులు కంపేర్ చేసుకుంటే చాలా వ్యత్యాసం ఉంటుంది. అండ్ మరోపక్క ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి సంబంధించి చాలా వ్యతిరేకత వచ్చింది. దాన్ని పెద్దగా పట్టించుకోలేదు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు. ఇవన్నీ ఆయన చేసిన తప్పలే కదా. అంటే ల్యాండ్ టైటిల్ యాక్ట్ కి పాస్బుక్ లో జగన్ గారి ఫోటోకి సంబంధం లేదు. కానీ ప్రచారం జరిగిందంటే జగన్ గారు ఫోటో వేయడమే ల్యాండ్ టైటిల్ యాక్ట్ అని ప్రచారం జరిగింది. ల్యాండ్ టైటిల్ యాక్ట్ వేరు, పాస్బుక్ లో ఫోటో ఉండడం వేరు. పాయింట్ ఏంటంటే ఎలక్షన్ టైంలో ఇది వచ్చింది. అందులో పాయింట్ ఏంటంటే పాస్బుక్ అనేది ఆత్మాభిమానం, నా సొంత ఆస్తి. ఇంట్లో అమ్మా నాన్న ఫోటో వేసుకున్నాడు ఒప్పుకోడు, అది రాజముద్రే కావాలని కోరుకుంటాడు, అది రైతుకున్న సెంటిమెంట్. 2 సర్వేలు చేశారు. ల్యాండ్ టైటిల్ యాక్ట్ లో జగన్ గారు చేసిన ఒక గొప్ప అద్భుతం ఏంటంటే, అప్పుడు మీరు ఎక్కడ గ్రామాల్లోకి వెళ్తే సర్వే చేయాలంటే పెద్ద రికమెండేషన్ కావాలి, 2000-3000 రూపాయలు డబ్బులు కట్టాలి, లంచాలు ఇచ్చే పరిస్థితి, పైరువీలు చేసుకోే పరిస్థితి, ఈ రోజు కడితే ఏ నెలకు వస్తాడో తెలియదు. ఇట్లాంటి వాతావరణంలో కొన్ని వందల మంది సర్వేయర్లని రిక్రూట్మెంట్ చేసుకొని
వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చి ఉచితంగా మీ ఇంటికి వచ్చి సర్వే చేసి ఉచితంగా నీ భూమి ఏంటో నుంచి టైటిల్ ఇచ్చేసి ఇవన్నీ చేసే క్రమమే ల్యాండ్ టైటిల్ యాక్ట్. ఎంత గొప్పది! ఆ భారతదేశ చేతులు ఎవరూ చేయని పని సాహసం జగన్ గారు చేసినాడు. కేంద్ర ప్రభుత్వం దానికి కొంత ఆర్థిక సహాయం కూడా చేసింది. అయితే ఏం మిస్టేక్, 2 మిస్టేక్లు జరిగినాయి. ఒకటి, ఆ సరిహద్దులు మీ ఇంటికి వస్తాం, మీ 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 ల్యాండ్ చూస్తాను, అంతవరకు సంతోషమే. ఆ ల్యాండ్కి ఇచ్చిన సరిహద్దు రాళ్ళపైన జగన్ అన్న సమగ్ర సర్వే అని రాసి పెట్టారు. నెంబర్ 1. నెంబర్ 2, పాస్బుక్ పైన ఆయన ఫోటో వేసి పెట్టారు. దీనివల్ల ఏమైంది? తెలుగుదేశం పార్టీ మొత్తం ఈ భూములన్నీ ఆక్రమించుకున్నాడు జగన్ అని చెప్పేసినారు. అంటే సర్వే రాళ్ళపైన ఆయన పేరు వేయడం, రెండోది పాస్బుక్ పైన ఫోటో వేయడం. నిజానికి పాస్బుక్ మీద ఫోటో వేయడం, సర్వే లైన్ పేరు రాయడం అనేది ల్యాండ్ టైటిల్ యాక్ట్కి సంబంధం లేదు. ల్యాండ్ టైటిల్ చాలా గొప్పది. ఎందుకు గొప్పది? ఈ రోజు కూడా ప్రభుత్వం ల్యాండ్ టైటిల్ యాక్ట్ ని ముందుకు తీసుకెళ్లాలనుకుంటాం. పేరు మారుస్తున్నారు, భూ సంరక్షణ ఏదో పేరు పెట్టారు. అంటే అర్థం ఏంటి? అంత అద్భుతంగా కార్యక్రమాన్ని ఆ 2 మిస్టేక్లు చేసి సంబంధం లేని విషయం అదే ల్యాండ్ టైటిల్ గా మార్చారు. ఎన్ని రోజులు మార్చారు? 10 రోజులు. ఆ 10 రోజులు ఎలక్షన్ అయిపోయింది. వాళ్ళేమన్నారు, ఎన్ని రోజులు చేస్తారో చూద్దాం, నిజాలు తెలుస్తుంది. అయిపోయింది. ఎలక్షన్ అయిపోయిన తర్వాత నిజం తెలిస్తే లాభం ఉంది. ఇప్పుడు తెలిసింది నిజం ఏమైపోయింది? ప్రభుత్వం అయిపోయింది కదా. అంటే నేనేమంటానంటే, యాటిట్యూడ్ లో అవుతున్న సమస్య, ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ఏమైనా కింద తేడా వస్తా ఉందా? వచ్చినప్పుడు దాన్ని వెనక్కి వెళ్ళి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చూడండి, ఆయన్ని చాలా మంది మాట మారుస్తుంటారు అంటారు. కాదు, బ్యాక్ అవుతుంటాడు. ఏదన్నా మిస్ఫేర్ అవుతుంది మనం చెప్పిందంటే వెంటనే బ్యాక్ అయిపోతాడు, బేషాలకు పోడు. మీరు ఇప్పుడు లడ్డూకి సంబంధించిన విషయం వచ్చినప్పుడు ఫస్ట్ ఎనిమల్ ఫ్యాట్ అన్నాడు. మొన్న ఏమన్నాడు? ఎనిమల్ ఫ్యాట్ నేను అనలేదు, కానీ ఆ రిపోర్ట్ ఉండింది కాబట్టి అన్నాడు. అంటే వెనక్కి తగ్గాడు. నేను అన్నాను కాబట్టి దానికి ఎక్కువ చుట్టానికి కూర్చోాలా. అంటే అది పొలిటికల్గా మెచ్యూరిటీగా ఉండాలి, పొలిటికల్ అవసరం అది. ఆ బ్యాక్ పోవడం, అవసరమైనప్పుడు ముందుకు పోవడం, ఇంకొక అవసరమైనప్పుడు వెనక్కి రావడం అనేది రాజకీయాల్లో చాలా అవసరం. ఆ రాజకీయాల్లో ఆ ఓపిక అనేది వైసీపీలో మనకు కనబడదు. దానికి కూడా ఒక ముఖ్యమైన కారణం ఈ పరిస్థితులు దారితీస్తాయి. అండ్ మరోపక్క ఈరోజు ఆవిర్భావ దినోత్సవాలకు సంబంధించి సంబరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ కార్యకర్తలందరూ కాలర్ ఎగరేసుకునేలాగా నేను చేస్తానన్నది. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటి, 15 ఏళ్ల తర్వాత ఐడి కార్డులు వచ్చాయండి. సంబరాలు చేసుకుంటున్నారు వాళ్ళు పాపం. టీడీపీ వాళ్ళ పరిస్థితి మనం చూసాం, ఎప్పుడు పడితే అప్పుడు కార్డులు ఇస్తూ ఉంటారు. 2 దీంట్లో లోపం ప్లస్ ఉన్నది. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు కాలర్ ఎగరేసుకునే స్థాయిలోనే ఆయన వ్యవహరించాడు. ప్రతిపక్షంగా కానీ అధికారంలో కానీ లోపాలు 100 ఉండొచ్చు. ఉదాహరణకు ఈరోజు ఎక్కడికైనా పోయి వైసీపీ కార్యకర్త, ఇప్పుడు మీరు గమనం పెట్టి కాలర్ ఎగరేసుకోవడం అంటే ధైర్యంగా ప్రజలు ఫేస్ చేయడం. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో ప్రతి సంవత్సరం గడప గడపకు ఇంటింటికి పేరుతో కార్యకర్తలను పంపించి మా జగనన్న మీకు ఇది ఇచ్చాడు అని చెప్పగలిగినాడు. అది కాలర్ ఎగరేసుకోవడమే కదా. ఇంటింటికి పోతే ఏమంటారు, మా సమస్యలని చెప్పండి అని అంటారు. అట్లాంటి స్థితిలో ప్రతి ఇంటికి కార్యకర్తలను పంపించి ఇది మాకు ఇచ్చారు, ఇది మీది అని చెప్పగలిగినారు. ఖచ్చితంగా కాళ్ళు ఎగరేసుకోవడమే. ఈరోజు ఓడిపోయిన తర్వాత మెడికల్ కాలేజ్ ఉద్యమం చేశాడు. 1 కోటి సంతకాలు సేకరించాడు 1 yearలో. పైపెచ్చు ముఖ్యమంత్రి గారు టెండర్లు వేయమన్నాడు. పవన్ కళ్యాణ్ గారు ఎవరైనా అడ్డుకుంటే ఉత్తరప్రదేశ్ సీఎం ట్రీట్మెంట్ ఇస్తానన్నాడు ఉప ముఖ్యమంత్రి. కానీ జగన్ వేస్తే సంగతి తెలుస్తాను, వచ్చిన తర్వాత సంగతి తెలుస్తా అన్నాడు. చివరికి ఆయన చెప్పినట్టు ఈయన చూడు వేయలే. అంటే పెద్ద విజయం కదా. అంటే ఇప్పుడు సంతకాలు సేకరించేప్పుడు మీ దగ్గరకు వస్తే సంతకం పెడితే ఏమొస్తుంది, ప్రభుత్వం వెనక్కబోతుందా అంటారు ఎవరైనా. ఈ కోటి మీద అన్నారు. ఇప్పుడు కార్యకర్తలు పోయి మీరు సంతకం పెట్టారు, మేము తీసుకున్నాం, నా జగన్ హెచ్చరించాడు, ఆగిపోయింది చూడు అంటాడు. ఆగిపోయింది కదా, ప్రజెంట్ ఆగిపోయింది కదా పీపీఎల్ పద్ధతి. అంటే అది కదా కాన్ఫిడెన్స్ లీడర్షిప్ కి, క్యాడర్ కి. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఒక మంచి పేరు ఈ రోజు కూడా ఉంది కదా. ఆయన చెప్పినాడు, చేసినాడు. ఏది సంక్షేమ పథకాలు ఇలా యాడ్ చేస్తున్నారు అని చర్చ వస్తున్నారు. ఆ రకంగా జగన్మోహన్ రెడ్డి గారి క్యాడర్ కి ఆ కాన్ఫిడెన్స్, ఆత్మవిశ్వాసం ఇచ్చాడు. ఖచ్చితంగా అప్రిషియేటబుల్. అట్ ద సేమ్ టైం మీరు అన్నట్టు ఈ వెలితి ఏది ఐడి కార్డులు వచ్చినప్పుడు చాలా ఆనందంగా వాళ్ళు ఐడి కార్డులు వాళ్ళ సోషల్ మీడియా మాకు పార్టీ ఐడి కార్డు వచ్చింది. దీనికి 15 ఏళ్ళు పట్టింది. అంటే పాయింట్ ఏంటంటే ఇది బలహీనతే కదా. అంటే క్యాడర్కి ఒక గుర్తింపు కావాలి కదా. ఐడి కార్డు అనేది ఐడి కార్డు కాదు గుర్తింపు. ఐడి కార్డులో పేరుందంటే ఆఫీస్ హెడ్ క్వార్టర్లో పేరున్నట్లు లెక్క. ఆ లిస్ట్లో కంప్యూటర్లో రేపు తిరుపతి కాన్స్టిట్యూషన్ అని కొట్టారనుకోండి, ఉన్న 1000 మంది పేర్లు ఫోటోలు సహా వచ్చేస్తాయి. అంటే ఒక ఆత్మవిశ్వాసం ఉంటుంది కదా. ఇన్ని రోజులు ఎందుకు కల్పించలేకపోయారు అనేది ప్రశ్న ఖచ్చితంగా ఉత్పన్నం అవుతుంది. అది నేను అంటున్నాను, 24 ఎన్నికల్లో చాలా నేర్చుకున్నారు. ఆ నేర్చుకున్నారు కాబట్టి ఐడి కార్డులు, నేర్చుకున్నారు కాబట్టి రిజిస్ట్రేషన్, నేర్చుకున్నారు కాబట్టి కమిటీలు, నేర్చుకున్నట్టు కాబట్టి పోరాటాలు, మళ్ళీ జగన్ గారు కలవడం, ఇవన్నీ ఖచ్చితంగా మార్పు వస్తుంది. ఖచ్చితంగా ఆ బలహీనతలు అధిగమించే పనులు అయితే వాళ్ళు ఉన్నారు. సో మీరు ఇంతకుముందు వరకు చెప్తున్న దాని ప్రకారం చేసినా చేయకపోయినా, అయినా అవ్వకపోయినా చాలా స్ట్రాటజిక్గా వెళుతుంది కూటమి ప్రభుత్వం. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు చాలా మంచిగా పావులు కదుపుతున్నారని అనుకోవచ్చు. బట్ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళరు,
మరోపక్క ఒక్కొక్కరుగా చేజారిపోతున్నా సరే వాళ్ళని ఆపరు. రాజకీయాల్లో కాస్త పట్టు విడుపులు ఉండాలి అని అంటారు. ఆయన పట్టుకున్న దాని దగ్గరే ఉంటారు తప్ప ఆ విడుపులు జగన్మోహన్ రెడ్డి గారికి చేత కావు అంటారు. ఎలా మరి ఎలా అయితే వచ్చే ఎన్నికల్లో? లౌక్యము అనేది జగన్ గారిలో కనపడదు. ఆయన స్టైల్ అనేది కనపడుతుంది. అదే ప్లస్, అదే కొన్ని సందర్భంలో మైనస్ కూడా కావచ్చు. బట్ ఆయన పార్టీ నుంచి వెళ్ళిపోయే వాళ్ళు అనే సూత్రం వర్తించదు. ఎందుకంటే పార్టీ నుంచి ఎవరు వెళ్ళారు? నిజానికి జగన్మోహన్ రెడ్డి గారికి జరిగిన ఘోర ఓటమి సగం పార్టీ వెళ్ళిపోయి ఉండాలి. ఇప్పుడు ఎవరు వెళ్ళట్లేదు. ఒక 5-6 మంది వెళ్ళినారు. వాళ్ళు కూడా మళ్ళీ వస్తే డోర్లు తెరిస్తే వచ్చేసే పరిస్థితి ఉన్నారు. అదొకటి. రెండోది, జగన్మోహన్ రెడ్డి గారు వెనకాల ఉన్న 60 మందిలో 23 మంది ఎమ్మెల్యేలు పోతేనే పట్టించుకోవాలి ఆయన. ఇప్పుడు ఆయన నమ్మకం ఏంటంటే 23 మంది ఓడిపోతున్నారు తర్వాత ఎన్నికల్లో. ఆయన చూస్తున్నాడు, ఉండేవాడే మనోడు, పోయినోడు మనోడు కాదని. అప్పట్లో అట్లున్నాడు. 23 మంది ఎమ్మెల్యేలు పోతే పోరా, ఇప్పుడు వీళ్ళు పట్టించుకుంటాడా? రెండో అంశం ఏంటంటే ఇంకా పోయే పరిస్థితి లేదు, వచ్చేవాళ్ళే. ఎందుకంటే ఆడ బస్సు ఓవర్లోడ్ అయిపోయింది. 164 మంది అయిపోయారు. వాళ్ళకి తోడు బీజేపీ, వాళ్ళకి తోడు జనసేన, వాళ్ళ ఆశలు ఈ దేశాన్ని ఆడ పోయే వాళ్ళు ఊరు ఉంటారు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ వచ్చేస్తాడు ఒక నమ్మకాన్ని క్రియేట్ చేసినాడు. సో ఇంక పోయి పార్టీ నుంచి వెళ్ళిపోయే సమస్య ఉండదు. అది పెద్ద ఇబ్బందికర పరిస్థితి ఉండదు. అయితే ఒక్క ప్రాబ్లం శాశ్వతంగా ఉండే పరిస్థితి ఏంటంటే, ఒకటి, ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడున్న అప్పులు మొత్తం తీసుకున్నప్పుడు మీరు అన్నట్టు దాదాపు 6 లక్షల కోట్లు అన్ని రకాల అప్పులు చంద్రబాబు గారి ఖాతాలో ఉంది. జగన్ గారి ఖాతాలో 3.5 లక్షల కోట్లు ఉంది. సమస్య అంటే 6 లక్షల కోట్లు అప్పు చేసిన ఆయన 3,50,000 కోట్లు అప్పు చేసిన ఆయన బాధ్యుడు అంటాడు. నా అప్పుగా నువ్వే బాధ్యుడు అంటాడు. మొత్తం బాధ్యత నువ్వే బాధ్యుడు అంటాడు అని చెప్పగలిగినాడు. అయితే ఇక్కడ ప్రాబ్లం అంటే ఈ మధ్య కొంచెం రైజ్ అవుతుంది. జగన్మోహన్ గారు ఓడిపోయిన తర్వాత పదే పదే ప్రెస్ మీట్లు పెట్టి అవన్నీ చెప్పడం ద్వారా ఇది ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎందుకు చేయలేకపోయినారు? నిజానికి జగన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజు కూడా చంద్రబాబు గారు అప్పులు ఎక్కువ. ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నాడు, మొదట ముఖ్యమంత్రిగా ఉన్నాడు. కానీ అవన్నీ మీరు ఎందుకు చెప్పలేకపోయారు? ఎందుకు చెప్పలేదంటే ఆయన అబద్ధాలు చెప్తున్నాడు, నేను చెప్పను. మరి ప్రత్యర్థి అడిగినప్పుడు సమాధానం చెప్పాలిగా. వారు ఎన్నిసార్లు చెప్పారో అన్నిసార్లు మీరు కూడా చెప్పుకుంటే ఈక్వల్ అయి ఉంటుంది. ఎందుకు చెప్పలేకపోయారు? ఇప్పుడు చెప్తున్నారు ఎందుకు? ఇప్పుడు కూడా ఆపేయచ్చు కదా. ప్రజలకు తెలుసు అని ఆపేయాలి. ఇది ఆపట్లేదు, చెప్తున్నారు. ప్రతి ప్రెస్ మీట్ లో అప్పుల గురించి చెప్తున్నాడు. ప్రెస్ లో ఆయన చేసినప్పుడు ఏంది, నేను చేసేపింది, కాగ్ రిపోర్ట్ లేదు. ప్రతి మీట్ లో కాగ్ రిపోర్ట్ చెప్తున్నాడు. దీంట్లో 10వ వంతైన పవర్ లో ఉన్నప్పుడు చెప్పుంటే ఈసారి నష్టం జరుగుండేది కాదు. అంటే నమ్మకం, కౌంటర్ ఆర్గ్యుమెంట్ పోతుంది కదా. మా పరిపాలన మేము చేసుకుంటాం, మేము ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేసుకుంటాం, ఎవరేమనుకుంటే మాకేంది అనే ధోరణి కనపడింది. దానివల్ల ఎవరేమనుకుంటే వాళ్ళది ఎక్కువ పోయింది, ప్రజలు నమ్మినారు. కాబట్టి ఈ అప్పులకు సంబంధించి అంశం. రెండోది, ఆర్థిక విధ్వంసకారుడు జగన్ అని చెప్పి చర్చ పెట్టారు. చాలా 5 ఏళ్ల పాటు జగన్మోహన్ గారు శ్రీలంక చేసేస్తున్నాడు, అది చేసామంటాడు. ఇక్కడ చూడండి, ఈ అప్పులు తెచ్చుకోవడం 2 పద్ధతులు ఉంటాయి. అప్పులు మామూలుగా అప్పులు వడ్డీలు 20 ఏళ్ళకి 15 ఏళ్ళకి ఒక పీరియడ్ పెట్టుకొని చేసుకుంటారు. అప్పు వడ్డీ కల్పిస్తుంటారు. అంటే కొన్ని సందర్భాల్లో చేతి బదులు తీసుకుంటారు. 60 నుంచి చేతి బదులు అంటారు. ఇవ్వడం తీసుకోవడం. ఇది తమాషా ఎట్టయిందంటే, జగన్ గారు నేను ప్రెస్ మీట్ ప్రకారం 365 రోజుల్లో సంవత్సరంలో జీరో నిల్వలు ఉన్న రోజులు 306 రోజులు తప్ప అన్ని జీరో నిల్వలు అంట. మొత్తం 360 రోజుల్లో. అంటే అంటే ప్రతిరోజు ప్రతి అవసరం కోసం చేయి చాపడమే. అప్పు లేదా చేతి బదులు ఎప్పుడు లేదు భారత రాజకీయాల్లో, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో. తమాషా ఏంటంటే, అప్పు వడ్డీలు మనం చూసాం కదా. ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్లో ఈ చేతి బదులు తీసుకుంటారు కదా, దీనికి కట్టిన వడ్డీ 303 కోట్లు. చేతి బదులు తీసుకొని ఇచ్చి దానికి కట్టిన వడ్డీ 303 కోట్లట. ఆర్బీఐ రిపోర్ట్ ప్రకారం ఒక పత్రికలో, ఇంగ్లీష్ పత్రికలో వచ్చింది. 303 కోట్లు ఆ చేతికి తీసుకునే అప్పు తీసుకొని మళ్ళీ పర్మనెంట్ అప్పులు వేరే ఉన్నాయి. అవి అంటే దీని ఏమంటారు, ఫైనాన్షియల్ క్రైసిస్ కాదా? 2, ప్రజెంట్ సినారియో ఫైనాన్స్ ఇయర్లో వీళ్ళు వేసిన అంచనాకి 50,000 కోట్లు రావట్లేదు పన్నులు. మీరు వేసిన ఆదాయం 2,18,000 కోట్లు వస్తుంది అనుకుంటే, 20,000 కోట్లు వస్తుంది అనుకుంటే 1,70,000 కోట్లతో అయిపోయాడు మంది మొత్తం. అంటే 40,000-50,000 కోట్ల రూపాయలు మీ అంచనాలు రాలేకపోతున్నాయి. ఇది ఫెయిల్యూర్ ఆఫ్ గవర్నమెంట్స్ కదా, అసెస్మెంట్ కదా. ఇంకో పక్క ఎన్నికల హామీలు అమలు చేయలేకపోతున్నారు. అంటే ఫైనాన్స్ విషయంలో ఇంత క్రైసిస్ ప్రభుత్వం వెళ్ళడానికి ప్రభుత్వ వైఫల్యం కూడా కనిపిస్తోంది. అయితే ఇప్పుడు అది చర్చనీయాంశం అవుతుంది. ఇంతకుముందు ఎప్పుడైనా ఫైనాన్స్ పైన ఒకే చర్చ. చంద్రబాబు గారు చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి గారు ఆర్థిక విధ్వంసకారుడు, ఇది తప్ప ఇంకేముండదు. ఇప్పుడు ఏమవుతుంది, జగన్ గారు కౌంటర్ ఆర్గ్యుమెంట్ మొదలెట్టిన తర్వాత పరిస్థితి తేడా వచ్చి ఎంత జరిగిందా అనుకుంటారు. అందువల్ల జగన్మోహన్ రెడ్డి గారు, అదే నేను చెప్పిన 24 ఎన్నికల ఫలితాల్లో బయటికి చెప్పకపోయినా జగన్ గారిలో చాలా మార్పు వచ్చింది. ఆ వర్క్ వచ్చింది కాబట్టి ఇవన్నీ ప్రెస్ మీట్లు, ఇప్పుడు కూడా ప్రెస్ మీట్ పెట్టుకున్నారు కదా. అసెంబ్లీ అంటారా, ఆ వ్యక్తిగత అభిప్రాయం కూడా వెళితేనే మంచిది. అయితే వీళ్ళ అదృష్టం అంటున్నా, రైట్ నిర్ణయం నేను అట్లా వాళ్ళ నిర్వాహం వీళ్ళు బాగా ఉపయోగపడతాం.
సమస్య ఏంటంటే వీళ్ళు సార్. జగన్మోహన్ రెడ్డి గారు పోవడం వల్ల జగన్ గారు డిఫెన్స్ లో ఉండాలి. అసెంబ్లీకి పోవాలని చెప్పడం అనేది అన్యాయం కదా. హ్మ్. ఎవరైనా ఒప్పుకోడు దానికి ఏ చట్టం ఏ నైతికత ఒప్పుకోదు. కానీ అధికార పార్టీ వ్యవహరిస్తున్న విచిత్ర విన్యాసాలు పోకపోయినా పర్వాలేదు కానీ ఇటు బాగానే మాట్లాడుతున్న వరకు ప్రాబ్లం. వైఫల్యాలు కూడా జగన్ గారి వైఫల్యాలు జగన్ గారి యాహ్! చూద్దాం సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ అభిప్రాయాలు పంచుకున్నారు. థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి రియాలిటీ చెక్. స్టే ట్యూన్.